బాహుబలి 2 ఇండియన్ సినిమా స్థాయి ఏంటో ప్రపంచానికి, తెలుగోడి సత్తా ఏంటో భారతదేశానికి చాటి చెప్పింది. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి యావత్ సినీ ప్రపంచానికే షాక్ ఇచ్చింది. బాహుబలి టైంలోనే మహాభారత గాథని సినిమాగా తీయాలనేది తన డ్రీమ్ అని, ఓ 10 ఏళ్ల తర్వాత ఆ ప్రయత్నం చేస్తానని రాజమౌళి అన్నాడు. ఇంతలో 1000 కోట్ల బడ్జెట్తో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో భారతం తీస్తామని మలయాళం వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాను రామాయణం తీస్తానంటున్నాడు. ఆయనకి ఎప్పటి నుండో భారతం తీయాలని ఉండేది. ఈ మధ్య మలయాళం వాళ్ళు అనౌన్స్ చేయడంతో రామాయణం తీయాలని ఫిక్స్ అయ్యాడు. అల్లు అరవింద్ మరో 2 నిర్మాతలతో కలిసి 500 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రామాయణాన్ని తీయాలని ఫిక్స్ అయ్యాడు. బాహుబలి 2 2 భాగాలుగా వస్తే రామాయణాన్ని మాత్రం 3 పార్ట్లుగా తీయాలని అనుకుంటున్నారంట. హెవీ స్టార్ కాస్టింగ్ తో పాటు హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్ కూడా రామాయణం కోసం సంప్రదిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రేజీ హిస్టారికల్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా ఎవరిని నియమించాలి అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయట. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.